హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారండు. ఈ చుట్టాలు మరి వచ్చిన చుట్టాలకి మరి మనమే కదా అతిథి మర్యాద చేయాలి. వాళ్ళ కోసము నేను రాగి ముద్ద నాటుకోడి కూర ఈ కాంబినేషన్ చేసి పెట్టాను. అసలు మనం చేసిన తీరుకి వాళ్ళు ఫిదా అయిపోయారు అంతే. సో దీనికి మనం ఏ మసాలాలు వాడామనేది చూసేద్దాం. మిగతా విషయాలు మనం వంట చేస్తూ మాట్లాడదాం. ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, గసగసాలు, లవంగాలు, ధనియాలు, చిన్న రోలు దంచుకోవడానికి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి. ఇది మనం అంతా కుండలోనే చేస్తున్నాం. ఈ మేకింగ్ ప్రాసెస్ అంతా 5 చెంచాలు నూనె వేసుకున్నాను నేను. నూనె వేడయ్యాక చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇలా వేసుకున్నాక మంచిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఫ్రెష్ కరివేపాకు కూడా దానికి జోడించేయండి. ఇలా జోడించి ఈ 3 కూడా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసేసుకోండి. బాగా కలుపుకోండి. మీలో ఎంతమందికి కట్టెల పొయ్యి మీద వండిన వంటల్ని బాగా ఇష్టపడతారు? ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను మన వంటకు కేజీ చికెన్ తీసుకున్నాను. నేను కేజీ నాటుకోడి చికెన్, బాగా కాల్చిన కోడి కేజీ చికెన్ వేసేసుకున్నా. దీన్ని బాగా ఉల్లిపాయలతో పాటు మంచిగా కలిపేసుకోండి. జాగ్రత్తగా కలుపుకోండి. మనం కలిపేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేయండి. ఇక దాని పని అది చేస్తుంది. అలా ఒక 10 నిమిషాలు దాన్ని వదిలేస్తే అది మంచిగా ఉడుకుతుంది లోపల. ఇలా 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి నెమ్మదిగా దాన్ని ముక్క చెదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మన నాటుకోడికి రంగు, రుచి, కమ్మదనం కావాలి. మరి అవన్నీ కూడా కలపాలి కదా. ఇప్పుడు రంగు, రుచి, కమ్మదనం వేస్తాము. ఈ 3 కూడా ప్రతి ముక్కకు గ్యాప్ లేకుండా కలిసేలాగా జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోండి. కలిపేసి మూత పెట్టి 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇలాగా కొంచెం గ్రేవీ రెడీ అవుతుంది. మీలో ఎవరికైనా సరే కొంచెం గ్రేవీ కావాలి అని అనుకుంటే కొంచెం మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చూసారా? ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసేసేయండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మీరు ఒకటికి ఒక 2 సార్లు మీరు ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కలుపుకున్నా ప్రాబ్లం లేదండి. ఎందుకనంటే అడుగు పట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి మనం. ఇలా కలుపుకున్న తర్వాత ముందు మీకు చూపించిన మసాలాలని దంచి పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను 3 చెంచాలు వేసుకున్నాను. ఎవరైనా సరే కొంచెం స్పైసీ తక్కువ తినే వాళ్ళు ఉంటే మీరు ఒక 1.5-2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. నేను మిగిలిన పౌడర్ను నా కిచెన్లో నేను స్టోర్ చేసి పెట్టుకున్నా, తర్వాత ఉపయోగపడుతుంది కదా మళ్ళీ మనకి. ఇలా మసాలా వేసిన తర్వాత గ్రేవీ చూసారా, ఆ పౌడర్ వేసిన తర్వాత చిక్కబడుతూ మనకు కనబడుతుంది. చూసారండి? ఇదండి నిజమైన వంట అంటే ఇదే. మనకి ఇప్పుడు నాటుకోడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఐటమ్, నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. నేను ఒక అరగంట నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి నేను ఒక గ్లాసు రాగిపిండి తీసుకున్నాను. రాగిపిండి కూడా ఎలా తీసుకున్నాను అంటే, నేను రాగులు తెచ్చుకొని దాన్ని పౌడర్ చేసుకొని వాడుతున్న రాగిపిండి ఇది. మీలో ఎవరైనా సరే అలా కావాలంటే అలా చేసుకోండి. కాకపోతే ఏంటంటే మీకు మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే మీరు రాగులు తెచ్చుకొని డైరెక్ట్ పౌడర్ చేసుకోండి.
చూసారా, రైస్ని ఇలాగా 2 సార్లు కలిపేయండి. ఎక్కువ టైం పట్టదు మనకి, ఎందుకనంటే మనం పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. చూసారా, 10 నిమిషాల తర్వాత మనకి రైస్ ఉడుకుబట్టి దగ్గరగా అయిపోయింది. ఈ టైంలోనే మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఎందుకు ఉప్పు వేసుకోవాలనంటే మన రైస్కి ఆ ఉప్పు అనేది ఈ టైంలోనే పడుతుంది, తర్వాత మనం వేయడానికి ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు రైస్ ఉడికిన తర్వాత చూసారా, ఈ రాగి పిండి మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని కొంచెం కొంచెంగా నెమ్మదిగా రైస్కి పట్టించాలి. వెంటనే వేసుకోవద్దు. అలా వేసుకుంటే లోపల గడ్డలు వచ్చేసి అవి మనకి కలవు, మనం కలిపేటప్పుడు ఇబ్బంది అయిపోద్ది. ఇలా కొంచెం కొంచెం వేసుకొని కొంచెం కొంచెం నెమ్మదిగా కలుపుతూ ఉంటే ఈవెన్గా అంతా సమానంగా ఆ రైస్కి ఆ పిండి అనేది పడుతుంది. జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోండి. కొంచెం మీరు కలుపుతున్నప్పుడు కొంచెం ఆ నిప్పులు ఆ మంటని కొంచెం తగ్గించేసుకోండి. బాగా కొంచెం అలా కలిపితే కొంచెం ఆ కుండకి తగిలేటట్లు మీరు కలపండి. ఎందుకనంటే మొత్తం కొంచెం సాఫ్ట్నెస్ కూడా సాఫ్ట్ ఉంటుంది, అంటే కొంచెం మెత్తగా ఉంటుంది. ఎక్కడైనా సరే కొంచెం గట్టిదనం ఏదైనా ఉన్నా, కొద్దిగా ఏమైనా గడ్డలు లాంటివి ఏమైనా వచ్చినా కానీ అవి చితికిపోతాయి అన్నమాట, విడిపోతాయి. ఇప్పుడు 2 చెంచాల నెయ్యి వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం చిన్నది, ఇందాక చిన్న రోల్లోనే 1 చెంచాడు జీలకర్ర నేను వేపేసి దాంట్లో దంచుకొని వేసుకుంటున్నా. మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా ఉండవలసిన విషయాలు ఏంటంటే ఉప్పు, జీలకర్ర పొడి, నెయ్యి, ఈ 3 కూడా ఈ రాగి ముద్దకి మీరు యాడ్ చేయాలి. లేకపోతే మనకి ఆ ఫ్లేవర్ అనేది రాదు. చూసారా, మన అతిథుల కోసం రాగి ముద్ద నాటుకోడి రెడీ అయిపోయింది.